పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. సభకు నమస్కారం. నేను 7:37 నా సమీక్షను పూర్తి చేస్తాను. ఇవాళ నా మాటలు వినిపిస్తున్నాయి కదా మీకు? ఇవాళ మనము చదువుకుంటూ నేర్చుకుంటున్నటువంటి సమీక్ష చేయబోయే పుస్తకం బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి అడవి బాబురాజు గారు రచించినటువంటి నవల నారాయణరావు. అయితే ముందుగా కవితలకు పరిచయం ఏంటంటే ఇతను రచయిత, చిత్రకారుడు, గాయకుడు, సినిమా నిర్మాత, అటువంటి అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రతి విషయంలో కూడా వీరు ఉన్నారనమాట. ఇతను వీరి తాలూకు పరిచయమైనటువంటి గీతాలు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఇంచుమించుగా అంతమందికి తెలుసు. అదేంటంటే ఉప్పొంగిపోయింది గోదావరి. ఆ గేయం కవిత చదువుకోకుండా ఇంచుమించు ఎవరూ లేరు, అంతమందికి తెలుసు. అదే విధంగా అతని పలుకులు పుట్టి పడుతూ ఉంటాయి, లేపుతూ ఉంటాయి ప్రేక్షకులని. ఏంటంటే లేపాక్షి బసవయ్య లేచి రావయ్య అంటే మనకు కుసలు కొడుతున్నటువంటి బసవన్న లేచి మన వైపు చూస్తున్నట్టే ఉంటుంది. జీవకళ ఉట్టి పడుతున్నటువంటి రచన అతను చేస్తారు. ఆ విధంగానే ఇతను చేయి తిరిగినటువంటి చిత్రకారుడు. ఈయన వేసినటువంటి చిత్రం ఏంటంటే వాగ్దేవి. ఆమెకి చెయ్యెత్తి నమస్కారం పెట్టినటువంటి మనుషులు ఎవరూ కూడా లేరు. ఇదే విధంగా ఇతను మరో విశ్వనాథ సత్యనారాయణ గారికి ఇతను సమకాలికులు. వారు రచించినటువంటి కిన్నెరసాని వీరు గానం చేశారు. అయితే ఏంటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయము ఒకసారి ప్రకటన చేసింది, నవలల ప్రకటన చేసినప్పుడు విశ్వనాథ వారి వేయి పడగలకి ఈ అడవి బాపిరాజు గారి నారాయణరావుకి రెండింటికి కూడా ప్రథమ బహుమతి వచ్చింది. ఆ ప్రథమ బహుమతి స్వీకార సభలోని విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు. వారు ఏమన్నారంటే బాపి బావతో బహుమతి పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది అన్నారు. అయితే ఇతను బాపి బావ ఎలా అయ్యారు తెలుసా? అంటే కొంతకాలం కొన్ని దశాబ్దాల క్రితం పెళ్లిళ్లలో ప్రతి చిట్టి మరదలు అంటే వాళ్ళ అక్కకు పెళ్ళైనప్పుడు 8 ఏళ్ళో 10 ఏళ్ళో ఉండేవి పిల్లలకి. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి బావా బావా పన్నీరు బావని పట్టుకు తన్నేరు అనే పాట పాడే ఉంటారు అందరూను. ఆ పాట రచించిన మనిషి కూడా ఈ అడవి బాపిరాజు గారే. అయితే ఈ నవల గురించి నాకు ప్రేరణ వచ్చి అంటే ఇది చదవాలి, దీని గురించి చెప్పాలి అనే ఉత్సాహం కల్పించింది. సుమారు 7-8 నెలల క్రితం మన బృందంలో ఒక పోస్ట్ వచ్చింది. అది మన గురువు గారు చేశారు. అదేం చేశారంటే ఒక పాట. అదేంటంటే కొండొండోరి చెరువుల కాడ చేసిరి ముగ్గురు ఎగసాయం, ఒకటి కాడే లేదు రెండు దూడాలేదు. అనసూయ గారి పాట అతను పోస్ట్ చేశారు. అప్పుడు ఆ వెంటనే ఆగస్టు నెలలో నేను అసమాన అనసూయ పుస్తక సమీక్ష చేశాను. ఇవాళ ఆ పాట రచయిత అయినటువంటి అడవి బాపిరాజు గారి పుస్తకం చదివి అర్థం చేసుకుని మీ ముందరకు వస్తున్నాను. అటువంటి సద్గురు పాదాలకు ప్రణామం చేస్తూ మన నవలలోకి వెళ్తాం. అయితే ఏంటంటే ఈ నవల 1934వ సంవత్సరంలో రాయబడింది. ఈ నవలనేమో రచయిత వారి తండ్రి గారికే అంకితం చేశారు. ఆ తర్వాత ఈ నవల తాలూకు ముఖ చిత్రం గురించి నేను చివరిలో చెప్తాను. ముఖ చిత్రం గురించి చివరిలో చెప్తాను. అయితే ఇందులోని నారాయణరావు కథానాయకుడు. ఈ నారాయణరావు కథాకార నాయకుడైతే ఈ నారాయణరావుకి రచయిత ప్రబంధ నాయకుడికి ఉండేటటువంటి ప్రతి లక్షణాన్ని ఆపాదించారు. అంటే ధీరోదాత్తుడు, స్ఫురద్రూపి, ఇతనికి వైలన్ వాయించడం వచ్చు, పాట పాడడం వచ్చు, విక్కిలి బలశాలి, స్నేహశీలి, పరోపకారి, చిత్రకారుడు, ఈ విధంగా పలు విధంగా మళ్ళీ జనరల్ నాలెడ్జ్, విశేషమైనటువంటి తెలివితేటలు, తర్వాత ఏమో తెగింపు ఉన్న మనిషి. ఆ తర్వాత ఇతను అంటే సున్నితమైన భావాలు కలవాడే కానీ భార్య ఒక్క మాట ఉంటుంది, ఇష్టం లేనిదే ముట్టుకోకూడదు అని.
అంటే ఆ ఒక్క మాటకి కట్టుబడి భార్య దగ్గర కూడా సున్నితంగా మెల్లి అంత సున్నితమైనటువంటి మనిషి కూడాను. ఈ విధంగా ప్రబంధన కథానాయకుడికి ఉండేటటువంటి లక్షణాలన్నింటినీ కూడా వీరు ఈ కథానాయకుడికి ఆపాదించారు. ఈ కథలో ముఖ్య పాత్రలు ఎవరంటే నారాయణరావు, అతనికి నలుగురు స్నేహితులు అంటే పరమేశ్వరమూర్తి, రాజారావు, రాజేశ్వరరావు, లక్ష్మీపతి. అయితే ఏంటంటే వీరు ఈ నలుగురు స్నేహితులకి కూడా భిన్నమైనటువంటి వ్యవసాయాలను ఎన్నుకున్నారు. అంటే పరమేశ్వర మూర్తి ఏమో చిత్రకారుడు, నాటకాలు వేస్తాడు, ఆ పాటలు పాడతాడు, ఆ విధమైనటువంటి కళున్న మనిషి. రాజారావు డాక్టరు, రాజేశ్వరరావు ఇంజనీరు, లక్ష్మీపతి ఏమో వీళ్ళ తాలూకు అక్క తాలూకు భర్తేను, ఇతనితో పాటు లా చదువుకుంటూ ఉంటాడనమాట. అయితే ఏంటంటే ఈ నవలలో ఉండేటువంటి స్త్రీలు ముగ్గురు: శారద, శకుంతలాదేవి, శ్యామసుందరి. అయితే ఏంటంటే ఇప్పుడు కథలోకి కానీ వస్తే, మొట్టమొదట మనకి నా కథానాయకుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు అతని స్నేహితులతో పాటు. మద్రాసులో చదువుకుంటూ ఉంటాడు. వేసవి సెలవులు వేసవి సెలవుల్లో అంతమంది హాస్టల్స్ ఖాళీ చేసి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఆ ఇంటికి వచ్చేస్తూ ఉంటే అక్కడ బెజవాడ రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ బెజవాడ రైల్వే స్టేషన్ వస్తే అక్కడ వీళ్ళ రైలు ఆఫీసర్. ఎందుకంటే అప్పుడు మనకి ఇంకా స్వతంత్రం రాలేదు. గవర్నర్ రైల్లో వెళ్తున్నారు ఎదురుకుండాను. గవర్నర్ రైలుకి సిగ్నల్ ఇచ్చేశారు. ఆ ఇవ్వడం కోసం వీళ్ళ రైలుని అక్కడ అరగంట సేపు ఆపుతారు. అరగంట సేపు ఆపితే మన కథానాయకుడు వెళ్ళి అక్కడ పుస్తకాల షాపుకు వెళ్ళి పుస్తకాలు కొనుక్కుంటూ ఉంటారు. పుస్తకాలు కొనుక్కుంటూ ఉంటే అక్కడ అతని మీద జమీందారు గారి కళ్ళు పడతాయి. ఆ రాజమండ్రిలో ఉంటారు జమీందారు గారు. ఆ జమీందారు గారికి ఈ ఈ నారాయణరావు చాలా నచ్చేశారు. నచ్చితే అప్పుడు నారాయణరావు వెనకాల వాడు రైల్లోకి వచ్చి కూర్చుని వాళ్ళ ఇంటి పేరు, గోత్రం, అన్ని కనుక్కుంటారు. ఇంటి పేరు, గోత్రాలు అన్ని కనుక్కుని వాళ్ళ బావ లక్ష్మీపతి అని తెలుసుకుని లక్ష్మీపతిని తీసుకుని అతను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ కి వెళ్ళిపోతాడు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ కి వెళ్ళిపోతే ఇవాళ రేపు ఏంటి మాట్లాడుకుంటారు పెళ్లి మాటల్లోని? ఏ ప్యాకేజ్, నీకెంత ప్యాకేజు మాట్లాడుకుంటారు కదా. అలాగే ఆ రోజుల్లో కూడా జమీందార్ గారు ఏం చేశారు, వీళ్ళ తాలూకు స్థితి ఎంత, స్థితిమంతులేనా, వీళ్ళ దగ్గర పొలాలు ఎన్ని ఉన్నాయి, ఏమైనా అప్పులు గట్రా ఏమైనా ఉన్నాయా, తర్వాత కుటుంబం ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో నౌకర్లు చాకర్లు ఉన్నారా, లేకపోతే పిసినిగొట్టు వాళ్ళ, అలా అన్ని విషయాలు లక్ష్మీపతి గారి నుంచి తెలుసుకున్నారు. తెలుసుకుని సాయంకాలం వెళ్ళి వాళ్ళ అమ్మాయి శారదతో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. శారద అప్పటికి 14 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయి వీణ వాయిస్తుంది. అప్పుడు ఇతనికి చాలా ఇష్టపడింది, శారద చాలా ఇష్టపడింది. శారదకి కూడా ఇతను ఇష్టపడ్డారు. అయితే అక్కడ మొత్తం మీద ఇష్టం పడనిది ఒక వ్యక్తికి. ఎవరంటే ఆమె జగన్మోహన్ రావు గారి అమ్మ, భార్య, సారీ జమీందారు గారి ఏ భార్య. ఆ జమీందారు గారి భార్యకి ఈ పెళ్లి కొడుకు నచ్చలేదు. ఎందుకంటే నచ్చలేదు, ఆమె తన కూతురు శారదని ఆవిడ తమ్ముడు జగన్మోహన్ రావుకి ఇచ్చుకుందాం అనుకుంది. జగన్మోహన్ రావు జమీందారు ఇచ్చేద్దామని. అయితే ఏంటంటే జగన్మోహన్ రావు జమీందారు కానీ సర్వ వ్యసనపరుడు. అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు. అతనికి ఇస్తే కూతురు రోగాల పాలైపోతుంది, సుఖపడదు అని జమీందారుకి తెలిసింది. అందుకే అతను నారాయణరావు గారి దగ్గరికి వచ్చారు. అయితే అతని భార్య ఏం చేసింది, భర్త దగ్గర ఏమీ అనలేదు భయం కనుక. కూతురు దగ్గర ఉంది, ఈ బండోడేంటే నాన్న నీకు తీసుకొచ్చారు, ఈ బండోడనా నీ మొగుడు అంటే శారదకు అప్పుడే మనసు తిరిగిపోతుంది. ఏ అయితే ఏంటంటే ఇక్కడ నారాయణరావు గారు వాళ్ళ ఇంటికి వస్తారు కొత్తపేట. అయితే ఈ విషయం ఇది సామాజిక నవల అని చెప్పాను కదా. ఈ సామాజిక నవల్లోని రచయిత ఎన్నో విషయాల గురించి చర్చించారు. అంటే మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి బహుమతులు తీసుకెళ్తాం కదా. అలాగే నారాయణరావు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బహుమతి తీసుకెళ్లారు. ఆ బహుమతులు చక్కగా వర్ణించారు. ఎవరికి ఎలాంటి బహుమతులు ఇచ్చాడు, చిన్న పిల్లలకి ఎలాంటి బహుమతులు ఇచ్చాడు, తల్లికి ఎలాంటి బహుమతులు ఇచ్చాడు, తండ్రి, చిన్నాన్న, పెదనాన్న. అంటే అదంతా కూడా రచయిత తాలూకా ఆలోచనే కదా. అంటే వీళ్ళకి ఇలా ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి ఇలా ఇస్తే బాగుంటుందని ఉంటుంది కదా. అలా చక్కగా చెప్పారు ఎవరెవరికి ఏంటి ఇవ్వాలో. ఆ తర్వాత నారాయణరావు గారికి వాళ్ళ నాన్నగారికి సంబంధం ఇష్టం లేదు. అతను అన్నారు, వాళ్ళు చూడిపోతే జమీందారులు, వాళ్ళ తాలూకా ఆచారాలు వ్యవహారాలు వేరేగా ఉంటాయి, మన తాలూకా ఆచారాలు వ్యవహారాలు వేరేగా ఉంటాయి, మన సంపన్నులకి జమీందారులకి చాలా తేడా ఉన్నది, అందువల్ల మీ సంబంధం మనకు వద్దు అన్నారు. అంటే పల్లెటూరులో ఈ మాట గోడలకు చెవులుంటాయి, అటు ఇటు ఇటు పడితే జమీందారు గారి చెవిలో పడింది. అప్పుడు వీళ్ళ నాన్నగారిని ఎలా ఒప్పించారు తెలుసా? ఆ గ్రామం తాలూకా డిప్యూటీ కలెక్టరు, తహసీల్దారు, జడ్జి, లాయర్లు, అలా పెద్ద పెద్ద మనుషులు అంతమంది వచ్చి చక్కగా ఆ తండ్రిని ఒప్పించారు. ఆ ఒప్పించిన విధానం మనం చదివితేనే మనకు తెలుస్తుంది. ఒక 4 పేజీల వరకు ఒప్పిస్తారు. ఒప్పించిన తర్వాత సరే పెళ్లి అవుతుంది.
ఆ పెళ్లిని కూడా చాలా చక్కగా వర్ణించారు అట్టహాసంగా. అయితే ఇక్కడ మనం ఏమిటంటే అనుకుంటున్నాం, ఇవాళ రేపు కంపెనీ బంగారాలు, కంపెనీ వెండిలో వచ్చేసాయి. పూర్వకాలంలో చక్కగా చేత్తో చేసేవారు అనుకుంటాం కదా! కానీ అదేం కాదు. ఆ కాలంలో కూడా ఇతను చక్కగా వర్ణించింది ఏంటంటే, స్పెన్సర్ కంపెనీ వారు తయారు వీళ్ళు వాడారు అంటారు. అంటే ఆ కాలంలో స్పెన్సర్ ఉన్నట్టే కదా లెక్క. స్పెన్సర్ కంపెనీ ఉంది. అది వెండి గిన్నెలు తయారు చేస్తూ ఉండేది. దాన్ని జమీందారు గారు వాడారు అని చెప్పారు. అలాగే కూటికూర పౌడరు, వసంతమాలతి క్రీము అవన్నీ చెప్తుంటే ఒక్కసారి పాత కాలంలోకి వెళ్ళి ఆ రోజుల్లో ఆ విషయాలన్నీ మనకి తెలుస్తాయి. సరే పెళ్ళైపోతుంది. పెళ్ళైపోయిన తర్వాత చూస్తే ఇక్కడ నారాయణరావు గారికి ఏ, నలుగురు అక్క చెల్లెలు. అందులో ఒక అక్క భర్త ఏమో అక్కని చాలా బాధ పెడుతూ ఉంటాడు. బాధ పెడుతూ ఉంటే అయితే ఇక్కడ ప్రతిదానికి సామాజిక నవల అన్నాను కదా, అతను అక్కని తీసుకొచ్చేలేదు, ఇంటికి తీసుకొచ్చేలేదు. అలాగని బావ మీద చేయి చేసుకోలేదు. పరుషమైన మాటలు కూడా అనలేదు. జాగ్రత్తగా సరళంగా మాట్లాడి వాళ్ళకి వీళ్ళకి ఒప్పించి ఆమె కాపురాన్ని కూడా ఇతను చక్కదిద్దుతాడు. అయితే అతనికి ఒక చెల్లెలు ఉంటుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళు ఏనాళ్ళకి వచ్చారు. ఏనాళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళు ఇల్లు వర్ణిస్తారు. ఆ తోటండి, ఏం తోట, ఏం పువ్వులు. అంటే మల్లె పువ్వు అంటామా మనం? బొడ్డు మల్లి, తీగ మల్లి, సిరి మల్లి, ఎన్ని మల్లె పువ్వులు ఉంటాయి తెలుసా? ఒక మల్లె పువ్వు అయితే చక్కగా గంధం లేత పసుపు రంగులో విరిసిపోతూ ఉంటుంది అనమాట. మరొక మల్లె పువ్వు తెల్లగా ఉంటుంది. చక్కగా గుత్తి మల్లి, బోల్డ్ మల్లెలు అలాగ వాళ్ళ తోట నిండా పువ్వులే. పువ్వులు పువ్వులు ఉంటాయి. మళ్ళీ మరొక విషయం నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు గుమ్మిడి పండు ఆవు అంటారు. అంటే ఇవాళ రేపు మనం పొంగనూరు ఆవులు అంటున్నాం కదా, బుజ్జి బుజ్జి ఆవులు ఉంటాయి, ఇళ్లలో పెంచుకుంటున్నారు. ఆ ఆవులు ఆ కాలం నుంచి ఉన్నాయన్నమాట. అంటే మనం అనుకుంటాం కదా, ఇవాళ రేపు మనం అంతా కూడా ఆవులకి ఇంజక్షన్లు ఇచ్చేసి వాటి మరుగుజ్జులుగా చేసేసారని. అలాగేమీ చెయ్యలేదు. అది ఆ కాలం నుంచి వస్తున్నటువంటి ఒక జాతి. అంటే ఇది 34లో రాసిన నవల కనుక ఆనాటి విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయి. శ్రద్ధ పెట్టి చదివితే ఎన్నో విషయాలు ఇంకా తెలుసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ స్నేహితులు నలుగురు కలిపి చక్కగా ఆహ్, చర్చించుకుంటూ ఉంటారు. ఏ విధంగా చర్చించుకుంటూ ఉంటారు? మనకి స్వాతంత్రం వస్తుందా? రాదా? వస్తే కాంగ్రెస్ పార్టీ వల్ల వస్తుందా? లేతే స్వరాజ్య పార్టీ వల్ల వస్తుందా? కాంగ్రెస్ వస్తే మంచిదా? కాంగ్రెస్ రాకపోతే మంచిదా? ఆ విధంగా. మళ్ళీ నలుగురు స్నేహితులకి 4 రకాలైన వ్యవసాయాలు కదా! అందువల్ల ఆ పరమేశ్వరమూర్తి ఏమో చెప్తారనమాట. పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఇదిగో మీద నుంచి సన్నగా గీత తీసుకొని కిందకి వెళ్ళి అంటే 3 పెయింటింగ్ ఎలా చేయాలో వర్ణిస్తారు. అద్భుతం. అది చూస్తుంటే మన ఎదురుగుండా ఆ పెయింటింగ్ మన కళ్ళ ముందు వస్తుంది. అదే విధంగా వారు పాట పాడుతున్నప్పుడు వీణ దాన్ని శృతి చేసుకోవడం, అవన్నీ దాని తాలూకు విన్యాసాలు, లయ విన్యాసం ఎలా వెళుతుంది అన్ని విషయాలు స్వతహాగా గాయకుడు కదా చక్కగా వర్ణిస్తారు. అవే కాకుండా ఆనాటి విషయాలు, ఆనాటి సంఘంలో ఉండేటటువంటి విషయాలు ఏంటంటే బహుశా మలేరియా దాని గురించి మాట్లాడుకోవడం, క్లోరోక్విన్ తీసుకుంటూ ఉండడం, తర్వాత ఏమో ఆయుర్వేదిక్ డాక్టర్లు ఎలా ఉంటూ ఉండేవారు, ఎంబీబీఎస్ డాక్టర్ తాలూకు ఆవశ్యకత, స్నేహితులందరూ మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ విషయాలని తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం తప్పకుండా దృష్టిలో తీసుకోవలసినటువంటి విషయం ఏంటంటే అసెంబ్లీలో చర్చ. అసెంబ్లీలోని జమీందారు గారు పెట్టి అతని తాలూకు విషయాన్ని ప్రస్తుతిస్తారు. ఆ ప్రస్తుతించడం చూస్తూ ఉంటే ఇవాళ రాజకీయ నాయకులు ఎలాంటి ప్రస్తావాలు చేస్తున్నారో తెలుస్తుంది. వారు ఏం చెప్తారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి ఎందుకు విడిపోవాలి? చక్కగా 6 పేజీలు చక్కగా రాసేరు. ఎలా తెలుసా? అంటే ఇప్పుడు వీళ్ళ తాలూకా హైకోర్టు హైదరాబాద్ లో ఉంది. వాళ్ళ తాలూకు కోర్టు ఏమో చెన్నపట్నంలో ఉన్నది. వాళ్ళ తాలూకు భాష వేరు, వీళ్ళ తాలూకు ఆఫీసులు వేరు, వీళ్ళ తాలూకు కోర్టులు వేరు, అది వేరు, ఇది వేరు, ఇన్ని వేరైనప్పుడు ఎందుకు కలిసి ఉండాలి? ఆ కలిసి ఉండడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి? కలిసి రాకపోవడం వల్ల అని అన్ని విషయాలు చర్చించి ఆంధ్రప్రదేశ్, మద్రాసు విడిపోతేనే బాగుంటుంది అని ప్రశ్నిస్తారు జమీందార్ గారు. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈ లోపుగా ఏం జరుగుతుందంటే అక్కడ సంఘంలో మరొక వ్యక్తి ఉంటే సంఘంలో సామాజిక పరిస్థితుల్లో అతను చాలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా. అక్కడ ఆ రోజుల్లోని స్వేచ్ఛ శృంగారం అనేసి ఒక సంస్థ ఉంటుంది. ఆ సుబ్బారాయుడు ఉంది. ఆ సుబ్బారాయుడు గారు ఏంటంటే చేస్తారు అంటే స్వేచ్ఛ ఉండాలి. ఎవరి మీద మనసు పెడితే వాళ్ళని అనుభవించొచ్చు. ఆ దాంట్లో ఏమున్నది? భగవంతుడు ఇచ్చిందే అనుభవించడానికి ఇచ్చారు కదా అని వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు, సూత్రాలు ప్రతిపాదించుకొని ఈ నాగరికులైనటువంటి యువతులు, యువకులు అందులో చేరి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండేవారు. ఆ వలయంలో చిక్కుకున్నాడు మన ఇంజినీర్ రాజేశ్వరరావు. సరే ఇతని కథను కూడా తర్వాత ముగింపులో చెప్పుకుందాం మనం. అయితే శారదతో పెళ్ళవుతుంది. అయితే శారదకి భర్త మీద ఎటువంటి అభిప్రాయము కూడా ఏర్పడదు. ఆ తర్వాత అతని తాలూకు బావ ఉంటాడు కదా. ఆ బావేమో మాటి మాటికి కూడా ఈ అమ్మాయి దగ్గరికి వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఎత్తుకొడుకు మాట్లాడుతూ ఉంటారు. మీ ఆయన ఏమిటి ఇచ్చాడా నీకు?
రవ్వల గాజులా? ఎవరేసుకుంటున్నారే ఇవాళ రేపు రవ్వల గాజులు? బావ చూడు చక్కగా ఇంగ్లాండ్ నుంచి వాచి తీసుకొచ్చి ఇచ్చాడు. అలా ఇవ్వాలి. ఏమైనా ముద్దా మురుకు మా పల్లెటూరు వాళ్ళకి. మీ అత్తగారు ఏమిటే కాళ్ళ నిండా రోజు పసుపు రాసుకుంటూ ఉంటుంది, అలా తిరుగుతూ ఉంటుంది అమ్మవారిలాగా. ఏ అలాంటి మాటలన్నీ సూటిపోట్లు మాట్లాడుతూ, నీ మొగుడు మన గోదావరి అంతా ఈదిసేట్టు కదే విన్నాను నేను. అదేమిటా ఈదీయడం బండలాగా? ఏ అసలే మా బండ బాబు. ఈదుకుని వచ్చి పక్కన కూర్చుంటే బండో మనిషో అర్థం కాదు. అలా మాట్లాడుతూ శారద మనసు విరిచీయడం మొదలుపెట్టింది. మీరు ఎలాగైనా సరే తన తమ్ముడికి శారదకి కూడా దగ్గర తనకి చేకూర్చుతామని ఆమె తాలూకు ఉద్దేశం. ఆమె ఉద్దేశం ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అంటే ఒక తల్లి ఆమె తాలూకు కూతురు వైవాహిక జీవితంలో ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందో మనకు అర్థమవుతుంది అనమాట. అయితే ఈ విధంగా ఒక 3 ఏళ్ళు గడిచిపోతుంది. ఈమె చదువుకుంటూ ఉంటుంది. సరే వాళ్ళిద్దరికీ కూడా మొదటి రాత్రి చేస్తారు. ఆ మొదటి రాత్రి చేసినప్పుడు అక్క గ్రహిస్తుంది. చెల్లెలతో అంటుంది, "ఒసేయ్ మరిది మంచివాడు, అతను బండవాడు కాదు, మంచివాడే, సహృదయుడు, నెమ్మదస్తుడు. నువ్వు అలాగా మరిది గారిని కాదనకమ్మా, నువ్వు వెళ్ళు లోపలికి" అంటుంది ఆ అక్క శకుంతలాదేవి. అంటే ఈమె విందు మొండికేస్తుంది, బెర్రి తీసుకుంటుంది, తల్లి మాటలు ఎక్కుతాయి. ఆమె ఆ భర్త దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే ఇతను వాళ్ళ బావ చెప్తాడు ఏంటి అంటే, ఒకరోజు బావ ఆమెను ముట్టుకుంటూ ఉంటే ఆమెకు ఎందుకో ఇష్టపడదు. ఇష్టపడక విదిలించుకుంటుంది. విదిలించుకుంటే అవును కరెక్టేనులే. ఎందుకంటే మనసు పడకుండా ఇష్టం లేనిదే ఎవరిని ముట్టుకోకూడదు అంటాడు బావ. ఎందుకో ఆ మాట నచ్చుతుంది. బావతో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటుంది. కానీ ఇష్టం లేనిదే ముట్టుకోకూడదు అంటే ఆ పసిపిల్ల మనసులో అది ముద్రించుకుపోయింది. ఆ మొదటి రాత్రి వెళ్ళదు భర్త దగ్గరికి, రెండో రాత్రి భర్త దగ్గరికి వెళ్ళదు, మొండిగా ఉంటుంది. అయితే ఇతను అనుకుంటాడు, సరే నేనే కొంచెం చొరవ చెయ్యాలి. కొంతమంది స్త్రీలకు మొహమాటం ఎక్కువగా ఉంటుందని అతను కొంచెం చొరవ తీసుకోబోతాడు మూడో రాత్రి. చొరవ తీసుకుంటే ఆమె ఏముంటుంది, ఇష్టం లేనిదే ముట్టుకోకూడదు అంటుంది. అంటే ఇతనికి విద్యుద్ఘాతం అనమాట. షాక్ తగులుతుంది. అరే ఈమెకి నేనంటే ఇష్టం లేదా అనుకుంటాడు. అనుకుని మరి ఆమెను చూడడు, ముట్టుకోడు. సరే ఏనాళ్ళకి అత్తవారింటికి వెళ్తుంది, అత్తవారింట్లో ఉంటుంది, గదిలోకి వెళ్తారు, పక్కలు వేరే ఎవరు మానాన వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ విధంగా అతని మనసు బాగా కుంచించుకుపోతుంది. ఆ కుంచించుకుపోతే అతను వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అంటాడు, నాన్న నేనేమో ఉత్తర భారతదేశం యాత్రలు చూసొస్తాను అంటారు. ఇక్కడ కవిత్వ ఆమెని పుట్టింటికి వెళ్ళిపోతుంది. వీరు ఉత్తర భారత యాత్రలు చేసుకుంటారు. అంటే ఒక్కొక్క యాత్ర వాళ్ళు చేసుకొస్తుంటే అద్భుతమైన మన మొఘల్ సరాయ్ కానీ, మన కాశీ కానీ, మన భువనేశ్వరం కానీ, తర్వాత మన కాళేశ్వరి టెంపుల్ కానీ, విశ్వ హిందూ పరిషత్, బెనారస్ యూనివర్సిటీ అన్ని చక్కగా వర్ణిస్తారు కవి. ఒక 50 పేజీలు చదువుతూ ఉంటే మనం ఆ లోకంలోకి వెళ్ళిపోతాం. అన్నిటికంటే అద్భుతం ఏమిటంటే పూరి కోణార్క టెంపుల్లోని గాలిగోపురం ఉంటుంది. ఆ కోణార్క టెంపుల్ మహా ఎత్తుగా ఉంటుంది. అంత ఎత్తు మీద గోపురాన్ని ఎలా పెట్టారు అంటే ఇంజనీరింగ్ ఆ రోజుల్లో. ఆ ఇసుక తీసుకురావడం, వెళ్ళడం, ఆ ఒక్కొక్కటి రావడం, ఇంచి ఇంచి ఆ రాయి మీదకి వెళ్ళడం, గుడి మీదకి వెళ్ళి దాన్ని ఫిక్స్ చేయడం అన్నమాట. అద్భుతంగా వర్ణించారు. అయితే ఇతను తీర్థయాత్రలన్నీ చేసుకుని వచ్చిన తర్వాత భార్యను కలుసుకోండి, రాజమండ్రికి వెళ్ళడు, తన ఇంటికి తను వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అతను రాజమండ్రికి వెళ్ళలేదో జమీందారు గారికి అనుమానం వస్తుంది. ఇది అమ్మాయి అబ్బాయి సరిగ్గా ఉన్నారా, అమ్మాయి అబ్బాయి సరిగ్గా ఉన్నారా అంటే బాగానే ఉన్నారండి అంటుంది. అని తర్వాత కూతురు దగ్గరికి వచ్చి ఏముంటుంది, మీ నాన్నెందుకే అంత చచ్చిపోతున్నాడు, పల్లెటూరే కదా, నువ్వు ఎంత వెళ్ళిపోయింది అక్కడికి, ఆ పల్లెటూరు నేను తోసియాలని చూసిస్తున్నాడు చూసావా, నా జగన్మోహన్ చూడు చక్కగా తిప్పుతూ ఉంటాడు నేను ప్రతి చోటకి అంటూ. అంటే శారదకి ఎందుకో కానీ నారాయణ మీద ప్రేమ రాదు, కానీ జగన్మోహన్ మీద ప్రేమ మాత్రం జరించలేదు ఆమె. కానీ తటస్థంగా ఉంటుంది. ఆమె కూడా కొంచెం అయోమయ అవస్థలో ఉంటుందన్నమాట. సరే ఇతను మద్రాసు వెళ్తాడు, లాయర్ గా కాపురం పెడుతుంటాడు. కాపురం పెట్టమని చెప్తారు. మరి కాపురం ఉండాలి కదా పెళ్ళైన తర్వాత. కాపురానికి వెళతారు, చెల్లెల్ని తీసుకుని వెళతాడు. చెల్లెల్ని భార్యని కూడా అక్కడ ఎస్ఎల్సి పరీక్ష కట్టిస్తాడు, పరీక్షకు చెప్తూ ఉంటాడు. అయితే అప్పుడు అతనికి శ్యామసుందరితో పరిచయం. ఆ శ్యామసుందర్ ఎవరంటే ఈ కందుకూరి వీరేశలింగం గారి ప్రభావం వల్ల విధవా వివాహం చేసుకుంటే ఆమెకు పుట్టిన పిల్లలు వాళ్ళు నలుగురు ఆడపిల్లలు. వాళ్ళకి సమాజంలో అంత గౌరవం ఉండదు. నిజానికి శ్యామసుందరి చాలా చక్కటి మనిషి. ఆమె ఎంబీబీఎస్ చదువుతుంది, సమాజ సేవ చేయాలనుకుంటుంది, అద్భుతమైన వీణావాదం చేస్తుంది. ఇక్కడ రచయితకి ఆయనకున్న సంగీత పరిజ్ఞానంతో మనకి చక్కగా లయ విన్యాసం అంటే ఏమిటో చెప్తారు, శృతి చేసుకోవడం అంటే ఏమిటో చెప్తారు, ఆలాపన చెప్తారు. అసలు ఆ ఆలాపన చేయడం చెప్తూ ఉంటే అద్భుతంగా అనిపిస్తుంది. ఏదో మన సంగీతం పుస్తకం చదివినట్టుగా అనిపిస్తుంది. ఏ ఆ విధంగా పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. అయితే భార్యకి ఏంటంటే భర్త అంటే కొంత భయం పోతుంది. కొంత భయం పోతుంది. ఆహా ఈయన దగ్గరికి వెళ్తే ఈయన నన్నేమి ముట్టుకోడు, చెయ్యడు అనుకుంటారు. ఈ లోపుగా తండ్రికి శస్త్రచికిత్స జరుగుతుంది. ఒక చెల్లెల భర్త ఏమో మళ్ళీ మరొక ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక చెల్లెల భర్త ఏం చేస్తాడంటే ఎస్ఎల్సీలో అతను ఇంగ్లీష్ లో తప్పుతాడు, కానీ లెక్కలు సైన్స్ లో అతనికి పూర్తిగా మార్కులు వస్తాయన్నమాట.
వస్తే అతను ఫెయిల్ చేస్తారు. ఫెయిల్ చేస్తే స్నేహితులు మళ్ళీ వాదించుకుంటారు. మార్కులు ప్రమాణమా? ఇతని మార్కులు కానీ చూస్తే ఇతనికి సైన్స్ లో వచ్చాయి, లెక్కల్లో వచ్చాయి, అన్నిట్లో వచ్చాయి. ఇంగ్లీషులో కొద్ది మార్కులు తగ్గాయి. అంత మాత్రాన ఇతను ఫెయిల్ చెయ్యాలా? మన భారతదేశంలో చదువుకుందుకు ఎటువంటి అవకాశాలు లేవో చెప్తారు. అతను అమెరికా వెళ్ళి అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటారు. అప్పుడు చదువుల గురించి చాలా చక్కటి చర్చ వస్తుంది. అదే కవిని దార్శనికుడు అని కూడా అంటారు. రచయితని దార్శనికుడు అని అంటారు. ఎందుకంటే ఆ చర్చల్లోనే ఒకసారి ఆంధ్ర విశ్వవిద్యాలయం బెజవాడలో స్థాపించవలసింది విశాఖపట్నానికి వచ్చేసింది. వచ్చేస్తే కొంతమంది అవును, కొంతమంది కాదు అని అంటారు. అందులో ఒక స్నేహితుడి ద్వారా చెప్తాడనమాట రచయిత. ఈ విశాఖపట్నం కూడా తక్కువ కాదు, అది ఉత్తరాంధ్ర, దాన్ని కళింగు లేలేరు అని విశాఖపట్నం గురించి చెప్తూ అతనంటారు విశాఖపట్నం రాజధానిగా ప్రతిపాదించవచ్చు అంటారు. 90 సంవత్సరాల క్రితం ఆ రచయిత ప్రతిపాదన ఇవాళ కూడా రాజకీయ నాయకుల నోళ్లలో నానుతోంది. జరుగుతుందో జరగదో అది వేరే విషయం. కానీ 90 ఏళ్ల తర్వాతైనా ఆ మాట నోట్లోకి వచ్చింది కదా, రాజకీయ నాయకుల నోట్లోకి వచ్చింది కదా. అది వారి దార్శనికత. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉండడాన్ని వారు సమర్థిస్తారనమాట. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఏ చర్చలతో నడుస్తూ ఉంటుంది. ఏ ఈ లోపుగా ఈమె బావకి అతని చెడు తిరుగులు తిరుగుతూ ఉంటాడు. రాజారావు గారి భార్య పోతుంది. అతను డాక్టరు. రాజారావుకి శ్యామ్ సుందర్కి వీరు పెళ్లి చేస్తారు. చెల్లెలు కాపులు సరిదిద్దుతాడు. ఆ తర్వాత వాళ్ళ పాలేరు భార్యకి భర్తకి తగువులు వస్తే వాళ్ళ తగువులు సరిదిద్దుతాడు నారాయణరావు. తర్వాత తండ్రికి క్యాన్సర్ అవుతుంది. క్యాన్సర్ అయితే శస్త్రచికిత్స చేస్తారు. ఆ శస్త్రచికిత్సను కూడా చక్కగా వర్ణిస్తారు. ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా చెయ్యాలి, దీన్ని ఈ విధంగా ఉంచుకుంటారు అని ఆ విషయాలు కూడా చక్కగా వర్ణిస్తారు. అంటే కవి ఒక శాస్త్రజ్ఞుడిలా ప్రతి విషయాన్ని పరిశోధన చేసి రాశారు. మనసులో ఏదొస్తా నాకు ఏదొస్తే అది రాస్తాను అంటే అది నవల అవ్వదు. ఇలా రాశారు కనుక 90 ఏళ్ల తర్వాత కూడా మనం ఆ నవల్ని పట్టుకుని మాట్లాడుకుంటున్నాం మనం ఇవాళ. ఏ ఆ విధంగా రాస్తారు. అయితే అక్కడ ఒక నాట్యకత వస్తుంది. అంటే తండ్రి ఆరోగ్యం బాగుపడిపోయినప్పుడు ఒక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. చేసినప్పుడు ఆ నృత్యాన్ని వర్ణిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా అనిపించింది. నాకైతే వేయి పడగల్లో విశ్వనాథ్ వారు కూడా ఒక నాట్యాన్ని అతను వర్ణిస్తారు. ఆ వర్ణన ఈ వర్ణన సరమంగా తూగిపోయినట్టుగా అనిపించింది నాకు. అదే ఆ విధంగా చేసుకుంటూ ఉంటే ఈ లోపుగా జగన్మోహన్ ఇతని అత్తగారికి జబ్బు చేస్తుంది. జబ్బు చేసి ఇంకా ఆమె ఉంటుందా పోతుందా అన్న పరిస్థితి వస్తే నారాయణరావు వెళ్ళి అత్తగారికి సేవ చేస్తారు. చాలా పగలు రాత్రి తెలివేసింది ఆమె సేవ చేసి ఇది మందులు అవి ఇచ్చి ఆమె తాలూకు మనసుని చూరగొంటాడు. చూరగొంటే అత్తగారు అప్పుడు ఏం చెప్తుంది? లేదు, నారాయణరావు బండవాడు కాదు, మనిషి సున్నితమైన వాడు, మంచివాడేను. అందువల్ల నువ్వు ఈ నారాయణరావుతో నువ్వు ఉండొచ్చమ్మా తల్లి. ఆ జగన్మోహన్ రావు పెళ్లి కూడా చేసేసుకున్నాడు. వాడు తమ్ముడేనే జమీందారు, కానీ వాడు అప్పుల పాలైపోయేట. వాడు అప్పులన్నీ కూడా నీ మొగుడే తీర్చాడట. నాకు తెలియక అన్నానే తల్లి, వాడు బండవాడు కాదు, నీ మొగుడు మంచివాడు అని తల్లి చెప్తుంది. తల్లి ఎప్పుడైతే చెప్పిందో ఈ పిల్లకి మనసులో ఉన్న దుగ్ధ తీరిపే. అంటే ఓహో, అంటే మా వారు మంచివారే. ఇంతకాలం బట్టి అత్తవారింట్లో కూడా చూసింది. ఇతను సంఘానికి చేస్తున్నటువంటి సేవలన్నీ చూసింది. ఇతను కాంగ్రెస్ వారు. సహాయ నిరాకరణోద్యమంలో 1922లో వారు జైలుకు కూడా వెళ్తారనమాట. ఏ నా మొగుడు స్వాతంత్ర సమరయోధుడు, ఇంత మంచివాడు, ఇంత ఉన్నతుడు, ఇంత ఇంత సహృదయుడు. ఎందుకంటే నాకు నువ్వు బట్టే ఇష్టం లేదంటే భార్యను ఎవరు వదులుతారండి? బయట పిల్లల్లో వదలరు ఎవరు కూడా. అలాంటిది నన్ను నా ఇష్టానికి కూడా వదిలిపెట్టేశాడు. అందువల్ల విశాల భావాలు ఉన్నవాడు అని చెప్పేసి ఆమె భర్తని మనస్ఫూర్తిగా స్వీకరించడానికి తయారవుతుంది. అయితే ఈలో మరొక విషయం కూడా చర్చించారు అక్కడ. రాజేశ్వరరావు అనేవాడు జయశీల వల్ల పడ్డాడు కదా. ఆ జయశీల వల్ల పడితే అతను ఏం చేస్తాడు? స్వేచ్ఛా శృంగారం పేరిట ఆ స్థాపించిన సుబ్బారాయుడు గారి మూడో భార్య జయశీలని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఏం రాస్తారు? మన సంఘంలోని ఒకళ్ళ మీద ఒకళ్ళకి స్వేచ్ఛా శృంగారం ఉన్నది. ఆమెకి నా మీద ఇష్టం కనుక ఆమె నాతోటి వచ్చేసింది. ఇందులో నువ్వు తప్పు పెట్టుకోవాల్సిన విషయం లేదు అని అతనికి ఉత్తరం రాసి పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు నారాయణరావు నచ్చ చెప్తాడు. ఒక స్త్రీగా ఒకడే పురుషుడు అని నచ్చ చెప్తాడు, కానీ వినిపించుకోడు. అయితే ఆమె ఏం చేస్తుంది? ఆ రాజేశ్వరరావుతో ఉంటూనే మరొకటి మీద మనసు పడుతుంది. మనసు పడ్డప్పుడు ఇతను చెప్తాడు. ఆ రోజు ఒరే నారాయణ, నువ్వు చెప్పింది కరెక్టేను. ఈ దేహం ఉన్నంత వరకే పవిత్రంగా ఉండాలి. మనం ఉన్నంత సేపే దేహం ఉంటుంది. మనం మన అంటే మన ఊపిరి పోయినంత వరకు ఉండే దేహాన్ని ఎప్పుడు మనం పవిత్రంగా ఉంచుకోవాలిగా. ఇలా స్వేచ్ఛా శృంగారం తప్పు అని చెప్పి ఆ యువకుడు ఆత్మహత్య చేసేసుకుంటాడు. అది భరించలేకపోతాడు. అంటే అతను ఆ అమ్మాయిని తీసుకొచ్చి అతను ఒప్పుకుంటాడు. ఆ అమ్మాయి ఇతను వదిలేసి మరొకటితో వెళ్ళిపోవడాన్ని అతను సహించలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు. అయితే ఎప్పుడైతే తల్లి ఇక్కడ జగన్మోహన్ రావు తోటి కూతురుతో చెప్పేసిందో నీ మొగుడు మంచివాడిని, జగన్మోహన్ రావు ఆమెను బలాత్కారం చెయ్యబోతాడు. ఆమె జగన్మోహన్ రావుని ఒక్క తోపు తోసేసి అతని దగ్గరికి వెళ్తుంది. నారాయణరావు దగ్గరికి వెళ్ళి
మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీరు నా భర్త, నేను మీ భార్యని అని చెప్తుంది. మనస్ఫూర్తిగా ఎప్పుడైతే భార్య దగ్గరికి వచ్చిందో అతడు ఆ భార్యని హక్కును చేర్చుకుంటాడు. అలాగా ఇది అన్నమాట స్థూలంగా కథ ఇది. ఇందులో 16 రకాలైనటువంటి వర్ణనలు ఉన్నాయి. అంటే అష్టాదశ వర్ణాలు అంటారు చూసారా, అలాగా తోటను వర్ణించడం, నదిని వర్ణించడం, పుణ్యక్షేత్రాలను వర్ణించడం, పుస్తకాలను వర్ణించడం, ఆ వర్ణిస్తారు. మంచి మంచి చర్చలు ఉంటాయి. ధీరోదాత్తుడైనటువంటి కథానాయకుడు ఉంటాడు, ప్రతి కథానాయకుడు ఉంటాడు. ఒపేరా ఒపేరా డాన్స్ కూడా ఉంటుంది. ఆ ఒపేరా డాన్స్ లో ఉండే మెళకువలు కూడా వర్ణిస్తారు. యూరోప్ లో చదువు గురించి వర్ణిస్తాడు. అలాగే ఈ పుస్తకం అంతా చదివితే మనం ఏదో నేర్చుకున్నాము అని మనకు అనిపిస్తుంది అనమాట. ఇంత అందమైన పుస్తకాన్ని చదవడానికి నాకు ఆస్కారం ఇచ్చిన గురువు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ నేటి నా సమీక్ష నుంచి నేను ముగిస్తున్నాను. స్వస్తి. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.